హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసరికి బర్త్డే వ్లాగ్ అనమాట. ఈ బర్త్డే అయిపోయి కూడా 1 వీక్ అవుతుంది, బట్ నేనే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ కేక్ చూసారా చాలా సింపుల్గా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ పేరు మాత్రం వాళ్ళ అక్కలు ఎంతో ఇష్టంతో బంగారం అని రాయించుకొచ్చారు. బట్ మన స్పార్కిల్ గారు చెడగొట్టేశారనమాట పేరుని. సో బర్త్డే గర్ల్ అయితే కొంచెం లిటిల్ బిట్ అప్సెట్ అయిందనమాట. ఇంకా బర్త్డే అనగానే మనం చేసే ఫస్ట్ పని ఫొటోస్ దిగడం కదా, అదే ఇక్కడ కూడా జరుగుతుందనమాట. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. మా స్వీటీ పాపతో కలిసి ఈ ముగ్గురు అక్క చెల్లెలైతే కేక్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం కటింగ్ అనేసి డిస్కస్ అయితే చేస్తున్నారనమాట. ఇంకా మా స్వీటీ పాప నవ్వడానికి రీజన్ అయితే మా శ్రేయన్ బాబు స్పార్కల్ వెలిగించడం అనమాట. మీరే చూడండి ఒకసారి. ఏంటి మమ్మీ ఎవడీడు? మొత్తానికి అయితే మనోడు స్పార్కిల్ అయితే వెలిగించేశాడు. అమ్మయ్య అనుకున్నాం ఇంకా. అబ్బా సాయిరామ్ ఇంకోసారి చూసారా, జస్ట్ స్పార్కిల్ వెలిగించడానికి ఎంత టైం తీసుకున్నామో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కేక్ వచ్చేసి జస్ట్ పిల్లలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ నైట్ కూడా ఇంకో సెలబ్రేషన్ ఉంది. సో ఈ కేక్ అయితే కట్ చేసి మళ్ళీ అందరూ ఫొటోస్ దిగడము ఇవన్నీ అయిపోయాయి అన్నమాట కాసేపు సాయంత్రం వరకు. ఇంకా మళ్ళీ నైట్ ఇంకో కేక్ కట్ చేస్తుంది కాబట్టి మధ్యలో గ్యాప్ అయితే వచ్చిందనమాట ఈవినింగ్ టైంలో ఏం చేస్తాంలే అనేసి సరదాగా అలా స్కూటీ నేర్చుకుందామని వెళ్ళానమాట. బట్ నాకైతే స్కూటీ రాదు గైస్, అందుకే ఫస్ట్ టైం ఇదే అనమాట ట్రై చేయడం. స్కూటీ నేర్చుకొని ఏం చేస్తావు అక్క అంటే ఏం లేదు, లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్కి వెళ్ళిపోతాం అనమాట. అందుకోసమే నేర్చుకుంటున్నాను. మనల్ని ఎవరు రాబోదు అక్కడ తిడుతుంది రాసేంటి సేల్కి లైట్ అనిపిస్తుంది అది. అయ్యా వెనకాల ఎవరన్నా ఉంటే మాముండురా జీవితం అంటే పోరాట. సో అది గైస్, ఒక 2 రౌండ్లు అయితే నా అంతటా నేను వేయగలిగాను. బట్ నాకైతే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్గానే అనిపించింది అండ్ చాలా కష్టంగా కూడా అనిపించింది. ఇంకా నైట్ అయ్యాక వాళ్ళ డాడీ ఇంకా బాబాయ్ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కేక్ అయితే కట్ చేసిందనమాట. ఈసారి మాత్రం పొద్దున చేసుకున్నది పిల్లలు అని చెప్పాను కదా, ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ మొత్తం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కలర్ స్నో స్ప్రే అయితే ఉంది. దాన్ని ఒక్కసారి స్ప్రే చేద్దామనేసి అందరూ కలిసి అనుకున్నారు. బట్ ఇక్కడ మా శ్రేయన్ బాబు ముందే స్నో స్ప్రేతో
మొత్తం ఆడేశాడనమాట, అందులో కొంచెం కూడా లేదు. సో ఎంత ఊపి స్ప్రే చేసినా కూడా కొంచెం కూడా రాలేదనమాట. ఇంకా మా మామయ్య అయితే ఎప్పుడో ఒకసారి ఊరు నుంచి వస్తారు కాబట్టి ఆ రోజు బర్త్డే రోజు కలిసి రావడంతో అందరూ కలిసి ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. పిల్లలందరూ వాళ్ళ తాతతో చాలానే ఫొటోస్ దిగారు. అండ్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్ కూడా అయిపోయింది. మేము కూడా డిన్నర్ చేసి కూర్చొని సింపుల్గా అందరం ముచ్చట్లు పెడుతున్నాం అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కొందరేమో ఫొటోస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా మా వారైతే అన్ని దించిన ఫొటోస్ అన్ని స్టేటస్ ఎలా పెట్టాలని చూస్తున్నాడు అనమాట. ఇంకా మా మామయ్య అయితే అసలు ఊరు నుంచి రావడమే ఆలస్యం. అక్కడి నుంచి వీడియో కాల్స్ వస్తూనే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటారనమాట డైలీ. ఇంకా ఇదన్నమాట ఈ చిన్ని బర్త్డే వ్లాగ్ సెలబ్రేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా, బాయ్.